అంత దూరం అన్నాడు ఆపి లంక కొడుకు మోటార్ సైకిల్లో వాడు పడి ఉరికే బోట్లు ఎన్ని కేసులు ఉంటాయి దోస్క చెప్పలేదు మనం వస్తున్నామని చెప్పినాం కదా మనం వస్తున్నాం సార్ ఏమంటారు సార్ సార్ అక్కడ కూడా తాగండి కొత్తగా జాయిన్ డీజీపీ ఆదేశాల మేరకు డీజీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సబ్ కమిషనర్ మాకు ఈ 4 days డే నైట్ రూట్ వాచ్ చేయమనంటే అంటే లేట్ నైట్ ఎర్లీ అవర్స్ కూడా వెహికల్ చెకింగ్ రూట్ వాచ్లు అందులో భాగంగా రాత్రి ఆత్మకూరు సబ్ స్టేషన్ సిఏఎస్ఐ సిబ్బంది కలిసి కొత్తపల్లి మండలంలో సంఘమైన రూట్ వాచ్ చేసుకున్న ఒక ముగ్గురు ఒక అతను పారిపోయాడు. 2 వ్యక్తులు ఆటోలో తెలంగాణ స్టాక్ తీసుకుని వస్తే 576 ఇంపార్టెన్స్ తెలంగాణ దీనికి దొరికారండి. ఒక్కో భాషలో 48 బాటిల్స్, టోటల్ 576 బాటిల్స్, మొత్తం 103.68 లీటర్స్. ఇవి ఎందుకంటే మెయిన్ మనకు తెలంగాణ రావడానికి కారణం ఏమంటే మన ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ దృష్టి పెట్టుకొని మెయిన్ ఎంపీ కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నాయి. మనకి తెలంగాణ ఓన్లీ ఎంపీ ఎలక్షన్లో ఉన్నాయి. మనం డిజిటల్ సేల్ ఎక్కువ చేస్తున్నారు షాపులో, గవర్నమెంట్ షాపులో. అంటే ఇన్సిస్ట్ చేశారు క్యాష్ ఇవ్వకుండా డిజిటల్ సేల్ కార్డు ఇస్తేనే ఇస్తున్నారు. ప్లస్ మోరోవర్ మన యాక్ట్ ప్రకారం ఒకరికి 3 కంటే ఎక్కువ లేదు. ఆంధ్రాలో యాక్ట్, తెలంగాణలో 6 బాటిల్ వరకు ఉంది యాక్ట్. ఒకరికి 6 బాటిల్ ఇవ్వచ్చు. మన దగ్గర రిస్ట్రిక్ట్ చేసాము. ఈ డిజిటల్ సేల్ వల్ల ఈవెన్ 1 బాటిలే కొంటారు, 3 కూడా ఇవ్వట్లేదు. సో తెలంగాణలో ఎక్కువ మంది తెస్తున్నారు. ఇందులో ఇప్పుడు దొరికిన మనకు మెయిన్ శీలం శేఖర్. ఇదివరకు ఒక జనవరిలో మాకు డీపీఎల్ కేసులో కూడా దొరికాడు. జనవరిలో ఆటో ఓనర్ కూడా ఇతనే మెయిన్ ముద్దాయి. ఇతను వచ్చేసి ఎర్రమఠం అండి. అరెస్ట్ కూడా అయ్యాడు ఒక డీపీఎల్ కేసులో. అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ మనకు సంబంధించిన సార్. ఇతనితో పాటు శీలం మధ్యలేడు కూడా దొరికాడు రాత్రి. ఈ శీలము అబ్రహాం ర్యాలీ అంటే పారిపోయాడు. ఈ శీలం శేఖర్ వాళ్ళ అన్నయ్య. వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఓవరాల్ మనకు జనవరి నుండి చూస్తే మన ఆత్మకూరు స్టేషన్ పరిధిలో మొత్తం 5 కేసులు, వాసి 82 కేసులు ఇంతవరకు డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో 49,500 లీటర్లు ఫర్మెంటెడ్ జాగరీ వాష్, ఎఫ్జే వాష్ అనమాట. సారా తయారు చేయడానికి అనువైన బెల్లపూట అంటాం, దాన్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే లీటర్లు నాటు సారా కూడా పట్టుకోవడం జరిగింది, 810 లీటర్లు. మొత్తం 82 కేసులు, అందులో 47 మంది ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. ఐడి నాటు సారా కేసు, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు అంటాం. మన బెల్ట్ షాపులు, మన షాపులు, గవర్నమెంట్ షాపులు నుండి తీసుకున్న 35 కేసులు 30 మంది అరెస్ట్ చేయడం జరిగింది. 142 లీటర్లు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఈ జనవరి నుండి ఇప్పుడు వరకు. ఈ 4,000 లిక్కర్ కేసులు అయితే మనం జనవరి నుండి ఇప్పుడు వరకు 4 కేసులు పెట్టామండి. 4 కేసులో 120.28 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. 4,000 తెలంగాణ సంబంధించింది. అంటే ఎలక్షన్ దృష్ట్యా మనం ఎక్కువ ముమ్మరం చేసాం. దాడులు, గస్తీ కానీ, పెట్రోలింగ్ కానీ, రూట్ వాహనం వెహికల్ చెకింగ్ కానీ. సో మనకి ఈ మధ్యకైనా ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట అంటే మీకు హ్యాబిట్స్ పాత నేరస్తులు ఉండొచ్చు, ఇదివరకు కేసులో ఉండవచ్చు, రిపీట్ చేసి చెప్పినట్టు మీకు ఏమైనా